ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. ఈరోజు మన గుంటూరు స్టైల్లో ఉల్లిపాయ కర్రీ చూద్దాం. వెరీ టేస్టీ. ఈ పచ్చడి ఒకసారి తిన్నారంటే రుచి జన్మలో మర్చిపోరు. ఒకసారి రుచి చూడాల్సిందే, ఒకసారి ట్రై చేయాల్సిందే. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 8 తీసుకొని ఒక్కొక్క ఉల్లిపాయను 2 భాగాలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక 20 తీసుకోండి. మినప్పప్పు ఒక అర స్పూన్ తీసుకోండి. పచ్చెనగపప్పు 1 స్పూన్ తీసుకోండి. జీలకర్ర అర టీ స్పూన్ తీసుకోండి. ఆవాలు అర టీ స్పూన్ తీసుకోండి. కల్లుప్పు రుచికి సరిపడినంత తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు తీసుకోండి. ఆయిల్ 5 లేక 6 స్పూన్లు తీసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ ఆడించుకొని పెట్టుకోవాలి. తయారు చేసే విధానం: రోలును బాగా శుభ్రం చేసుకోవాలి. మిక్సీలో ఆడించుకున్న కారం పొడిని వేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా దంచుకోవాలి. మరీ ఎక్కువ దంచుకోకూడదు. కొంచెం ఉల్లిపాయలు అన్నవి కచ్చపచ్చగానే దంచుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ కారం మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి అనేది రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రోలుకి అంటుకుంటే స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి. కొంచెం పలుకులుగానే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 5 లేక 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం త్వరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ కారం సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఒక 15 నిమిషాలు బాగా వేగనివ్వాలి. అలా అయితే ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతాయి. గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అన్నవి త్వరగా వేయించుకోవాలి. ఈ కారంలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు, కారం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన గుంటూరు స్టైల్ ఉల్లిపాయ కారం రెడీ. ఈ ఉల్లికారం రైస్లోకి, బోండాలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా.